హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియో వచ్చేసి సండే రోజు మార్నింగ్ నుంచి నేను మధ్యాహ్నం వరకు సండే కదండి స్పెషల్గా ఏం చేశాను, సండే రోజే కదండి ఏమైనా స్పెషల్గా చేసుకోవాలి అంటే పిల్లలకి స్కూల్ ఉండదు, అందరూ కలిసి తినేది, వాళ్ళ పిల్లలు కూడా మంచిగా తినాలి అంటే సండే రోజే కదండి ఏమైనా చేసేది మనం. అలానే ఉదయాన్నే నేను టిఫిన్ అయితే ఇడ్లీకి పెట్టేస్తున్నాను. ఇడ్లీ, దోశ, పులిహార, చపాతీ ఇవేనండి మా ఇంట్లో అయితే కామన్గా చేసే టిఫిన్స్ అయితే ఇవే. నేను చాలా ఈజీగా తొందరగా అయిపోవాలని చెప్పేసి ఎక్కువ శాతం ఇడ్లీ, దోశ చేస్తాను. పులిహార కూడా ఇంకా నిమ్మకాయలు ఉంటే పులిహార కూడా చేస్తానులేండి. నైట్ అన్నాన్ని అయితే వేస్ట్ చేయను. నైట్ మిగిలిద్ది కదండి మార్నింగ్కి చద్దన్నం, ఆ అన్నాన్ని అయితే పడేయనులేండి. బాగుంటే మాత్రం ఏదో ఒకటి చేస్తాను. పిల్లలు కూడా తినేస్తారులేండి చద్దన్నం అది ఇదన్నీ అయితే అనరు. అలానే ఒక వాయి ఇడ్లీలు వేసేసానులేండి నేను. పిల్లలు ప్రేర్ చేస్తూ ఉన్నారు, ఇవి హాట్ బాక్స్లో పెట్టేస్తున్నా. మళ్ళీ సెకండ్ వాయి కూడా వేసుకోవాలి కదా, అలా అని చెప్పేసి తీసి వెంటనే కూడా నేను ఇడ్లీ ప్లేట్లు కొంచెం కడిగేస్తానండి. కొందరు కడుక్కోకుండా కూడా అలానే వేసేస్తారు. అలానే వేసేస్తే కొంచెం ఎందుకో గట్టిగా ఉన్నట్లుంటే ఎట్లయినా కానీ ఎందుకో నచ్చదులేండి. అలా అని చెప్పేసి నేను మంచిగా మళ్ళీ ప్లేట్లు అయితే కడిగేసేసి మళ్ళీ ఇంకొక వాయి అయితే వేసేస్తున్నాను. అమ్మ ఉంది కదా, స్పెషల్గా ఏమన్నా చేద్దాము అంటే అమ్మ ఏది కూడా తినకూడదులండి. అంటే మెడిసిన్ వాడుతుంది కదా, అలా అని చెప్పేసి ఫీవరు, కాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉండేసరికి అమ్మ మెడిసిన్ వాడుతుంది కదా, చికెన్ అయినా మటన్ అయినా ఇవైతే తినొద్దని చెప్పేసారు. మళ్ళీ మసాలా వేస్తాం కదండి, అవి కూడా తినొద్దన్నారు. అలా అని చెప్పేసి అమ్మ కోసం చాలా సింపుల్గానే చేస్తున్నానులేండి, చూపిస్తాను ఏంటా అని కూడా. సండే రోజే ఎక్కువ పని ఉంటుంది కదండి. అదే స్కూల్ ఉన్నప్పుడు అనుకోండి, పిల్లలకి టిఫిన్, లంచ్ బాక్స్లు ఇవన్నీ పెట్టిచ్చేస్తాము, వాళ్ళు వెళ్ళిపోతారు. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నా పనులు ఉంటే అవే చేసుకుంటాం కదండి. కానీ హాలిడే ఉన్న రోజైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనే ఉంటుందండి. ఇడ్లీలు చేసినప్పుడు ఎప్పుడైనా సాంబార్ చేసి ముందు రోజే పప్పుచారు లేదంటే సాంబారు చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా ఇడ్లీలోకి అనుకుంటా, కానీ చేయలేమనులేండి. కారపొడి, చట్నీలు ఇవే ఉంటాయి కదా, ఇంకెందుకులే అన్న ఉద్దేశంతో అయితే చేయను. అంటే పప్పుచారు చేస్తే రైస్లో వరకే చేస్తాను, కానీ ఇడ్లీలు ఒకటికి ప్రత్యేకంగా చేయాలని అయితే ఏం చేయనులేండి. చిన్నప్పుడైతే ఇడ్లీలోనికైనా, ఉప్మాలోనికి, చపాతీల్లోనికి పంచదార వేసుకుని తినేవాళ్ళం అండి. ఇప్పుడు అట్లా పంచదార వేసుకుని తినమంటే పిల్లలు తింటారా? తినరు కదండి. వాళ్ళకి నచ్చినట్టుగా చట్నీ ఉంటేనే టిఫిన్ చేస్తారు. చట్నీ కంపల్సరీ చేయాల్సిందే అండి. కారపొడి ఉంటే కారపొడి, నెయ్యి వేసేసుకుని కూడా తినేస్తారు. కారపొడి లేకపోతే మాత్రం ఖచ్చితంగా పల్లీ చట్నీ అయితే చేసేస్తాను. చూడండి, ఒక వాయి కూడా పెట్టేసాను. అంట్లు కూడా అన్నీ కడిగేసానులేండి. ఇప్పుడు ఇడ్లీ పెట్టిన గిన్నె ఉంది కదా, అదొక్కటేలే అని చెప్పేసి అది కూడా కడిగేస్తున్నాను. ఆకుకూర అండి, అత్తయ్య తీసుకొచ్చారు. ఏంటంటే పున్నగంటి కూర, గంగపాయల కూర. నాకు రెండింటికి అసలుకి తెలియదులేండి వీటికి పేర్లు అయితే. అత్తయ్య కొన్ని టమాటాలు, గోరుచిక్కుళ్ళు, వంకాయలు, ఈ ఆకుకూర ఇవైతే పంపించారులేండి. వీటిని నైటే గిల్లి పెడదాం అనుకున్నాం కానీ మార్నింగ్ గిల్లి పెట్టుకోవచ్చు అని చెప్పేసి అలానే ఉంచేసాము. ఇంకా ఇవైతే టిఫిన్ పెట్టేసాను, ఒక పక్క టీ కూడా పెట్టేసానులేండి. ఇంకా చేపలు తీసుకొస్తారని చెప్పేసి కదండి మా వారు చేపలు తీసుకొచ్చారు. ఇక్కడ అమ్మ కడుగుతుందిలేండి అవి. ఇంకా నేను అల్లం, వెల్లుల్లి ఇవైతే తీస్తున్నాను. అల్లము కొంచెం తెప్పించానులేండి, ఎక్కువే తెప్పించాను. ఎందుకంటే ఒకసారి గ్రైండ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే
అప్పటికప్పుడే వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఈసారి అయితే అల్లం ఎక్కువగానే తెప్పించేసాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలా కొంచెమే గ్రైండ్ చేసుకుంటున్నానండి. టైం ఉన్నప్పుడు వెల్లుల్లి గిల్లి పెట్టేసుకుంటే అల్లం అయితే మిక్సీ పట్టి వేసుకుంటాను. ఒక చిన్న డబ్బా వరకు అయితే డైలీ కొన్ని కూరల్లో వేసుకుంటాం కదండి. టమాటా కూర అయినా లేకపోతే ఎగ్గు పులుసు చేసినప్పుడు ఇలా చికెన్ అయినా ఇంకేమైనా వండినప్పుడు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, అలా అని చెప్పేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కొరమైన చేపలు తీసుకొచ్చారులేండి. చేప తినొచ్చు అమ్మ, ఎందుకంటే చేప హెల్త్కి మంచిదే కదండి. అలా అని చెప్పేసి అది కూడా కొంచెం లిమిట్గానే తినాలి. మసాలా అవన్నీ ఉంటాయి కదా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మసాలాలు ఎక్కువ తినొద్దు కదండి. ఇక్కడ ఉల్లిపాయ ట్రే ఉంటుంది కదండి, అంటే ఫ్రిడ్జ్ కింద ట్రే లాంటిది వస్తుంది కదా, దాంట్లో నేను ఉల్లిపాయలు వెల్లుల్లి ఇవన్నీ వేసేసుకుంటాను. చూడలేదులండి ఉల్లిపాయ అంటే కుళ్ళిపోయి అసలుకి అదంతా కూడా ఉల్లిపాయ స్మెల్ వస్తుందండి, కుళ్ళిపోయిన స్మెల్. ఇప్పుడు చూసానండి ఉల్లిపాయలు అయిపోయినాయి కదా, అలా అని చెప్పేసి తీస్తే బయటికి ఇంకా అదంతా కూడా ఎట్లనో అయ్యింది. ఇంక అందుకే ఫస్ట్ అదైతే కడిగేసేసానులేండి. ఇంక ఇక్కడ అమ్మ అయితే కూర చూశారు కదా, ఉల్లిపాయలు పచ్చిమిర్చి నూనె ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేసి ఆయిల్ కర్రీకి సరిపడినంత కూడా వేసేసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసింది. నేను ఒక పక్క రైస్ కూడా పెట్టేసానులేండి. ఈరోజు రైస్ కుక్కర్లో వండట్లేదు, ఎందుకంటే నైట్ అన్నం కొంచెం అలానే ఉంది, మళ్ళీ అందులోనూ కరెంటు వస్తూ పోతూ ఉంది, ఎందుకులే అని చెప్పేసి గ్యాస్ మీదే పెట్టేసాను. అల్లం కూడా వేసేసానులేండి. కొంచెం ఒక నిమిషం పాటు అలా ఉడికించుకున్న తర్వాత చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాతనే పులుసు అనేది మరిగిద్ది కదండి. అప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, పేస్ట్ అయితే వేసుకోవాలి. చాలా బాగుండిద్దిలండి. కొత్తిమీర కూడా చేపల పులుసులోనికి కొత్తిమీర కరివేపాకు వేయండి, చాలా బాగుంటుందండి. ఆ కొత్తిమీర స్మెల్ అయినా కరివేపాకు స్మెల్ అయినా చాలా బాగుండిద్ది. చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసానులేండి. నేను అదంతా కూడా వేయించలేదు. ఇక్కడ కొంచెం పులుపు కారం ఉప్పు సరిపోలేదని చెప్పేసి చూస్తే కొంచెం పులుపు ఎక్కువైనట్లుందని అని చెప్పేసి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. మరీ అంత పుల్లగా కూడా తినకూడదు కదా అని చెప్పేసి, చేపల పులుసు పుల్లగా ఉంటేనే బాగుంటుంది. అలా అని చెప్పేసి మరీ పుల్లగా ఉంటే కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, హెల్త్ కూడా మంచిది కదండి, కాదు కదా, అలా అని చెప్పేసి కొంచెం నేను మరీ పులుపు లేకోకుండా చేయాలి, అలా అని చెప్పేసి మరీ పుల్లగా అయితే చేయలేదులేండి, మీడియంగా చేశాను. మిక్సీ కూడా నేను రోజు డైలీ కూడా ఏమన్నా వేసినా అంటే పిండి పప్పు వేసిన దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా ఇవన్నీ వేసినా కూడా నీట్గా ఒక తడి క్లాత్ పెట్టేసి తుడిచేసుకుంటానులేండి. అలానే ఉంచేస్తే ఇంకా మరకలు ఎక్కువైపోయి మిక్సీ బాగోదు కదా. మళ్ళీ అందులోనూ మాది వైట్ కలర్ ఉంటుందిలేండి మిక్సీ, అలా అని చెప్పేసి నేను ఏమన్నా వేయగానే కూడా నీట్గా తుడిచిపెట్టేసుకుంటానులేండి. రైస్ కుక్కర్ అయినా సరే, మిక్సీ అయినా, గ్రైండరు తీసుకొచ్చిననే కానండి, తీసుకొచ్చిన కొత్తలో బాగా వాడాను, ఇప్పుడైతే అసలు వాడట్లేదులేండి. ఏముందిలే మిక్సీలో వేసేసుకుంటే పోయిద్దిలే, మళ్ళీ గ్రైండర్ వేసేటప్పుడు కడగాలి, మళ్ళీ వేసిన తర్వాత కూడా కడగాలి కదా, ఎందుకులే తల్లప్పంతా అని చెప్పేసి వస్తువులు కొన్ని చూసుకొని మొరుచుకోవడానికే పనికొస్తాయి కదండి. మనం అంటే అది వాడుకునేదైనా సరే వాడము, ఏదైతే ఏమైందిలే అన్నట్లుగా మిక్సీలోనే వేసేస్తున్నాను. ఇంకా అలానే అవి చెప్పాను కదండి, ఆకు తీసుకొచ్చారు అత్తయ్య అని చెప్పేసి, ఇంకా అవి అయితే గిల్లుతున్నాంలేండి. అమ్మ కొత్తిమీర పుదీనా ఆకు ఇవన్నీ కూడా గిల్లి పెట్టేస్తుంది. నేనేమో వంట చేసుకుంటూ అంట్లు సర్దుకోవడం, కిచెన్లో అక్కడే ఉన్నాయిలేండి కొంచెం, ఇవన్నీ కూడా సర్దుతూ ఉన్నాను. ఇక్కడ పులుపు కావి ఇంకొంచెం సరిపోనీయలేదా, ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి అమ్మకైతే చూపిస్తున్నానులేండి. అమ్మ చాలా బాగా చేస్తుందిలేండి చేపల కూర మాత్రం. చేపల కూరే కదండి, రోటి పచ్చళ్ళు అయినా సరే, పప్పు కూడా చాలా బాగా చేస్తుందిలేండి.
కొంచెం ఉప్పు సరిపోలేదు, ఉప్పు అయితే వేసేస్తున్నాను. ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి. మరీ పులుసు లేకోకుండా కాకోకుండా కొంచెం పులుసు ఉంటేనే బాగుంటుంది కదండి. చేపల కూర అంటేనే పులుసు ఉండాలి కదా. అలా అని చెప్పేసి నేను కొంచెం పులుసు ఎక్కువగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసాను అనుకోండి, చల్లారిన తర్వాత సరిపోయిద్దిలేండి. ఇక్కడ నేను ఇవి అమ్మకి చూపిస్తున్నా. అమ్మ నిమ్మకాయలు పచ్చడి పెట్టుకెళ్తా అని చెప్పేసి అంటుంది. నిమ్మకాయలు ఉన్నాయండి, కట్ చేసి ఊరేసి తీసుకెళ్తా అంటే, పెద్ద డబ్బాలు ఏమైనా ఉన్నాయంటే ఎక్కువ శాతం ఉండవండి నా దగ్గర పచ్చడి డబ్బాలు. అవి ఆయన అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చిన డబ్బాలే ఉంటాయండి ఫ్రిడ్జ్లో. ఇంకా అట్లా అన్నిట్లో కూడా పచ్చళ్ళు ఉన్నాయి అని చెప్పేసి ఇంకా పెరుగు డబ్బా చూపించే, అది సరిపోదు అలా అని చెప్పేసి మళ్ళీ అలాగే పెట్టేసానండి. గ్యాస్ బండ్ మీద అంట్లు కడుగుతాను కదండి, అవి నాకు స్టాండ్లోనే వేసేసేయాలండి. అట్లానే గ్యాస్ బండ్ మీద పెట్టేసాను అనుకోండి, ఇంకా అంత రోతకు ఉంటుంది. మళ్ళీ ఆ తడి అనేది ఆరిపోదు కదా, అలానే బోర్లిచ్చి ఉండేసరికి లోపల తడి అనేది ఆరిపోదు. అలా అని చెప్పేసి నాకు ఆ గ్యాస్ బండ్ మీద అసలు అంట్లు ఉంటే కొంచెం చికాకుగా ఉంటుంది. వెంటనే కూడా కడిగినా సరే ఇంకా ఫస్ట్ కడిగేటప్పుడు అట్లా పెడతాను, గ్యాస్ మీద బండ మీద పెడతానండి. మళ్ళీ తర్వాత స్టాండ్లో మొత్తం సర్ది వేసిన తర్వాత మళ్ళీ కడిగినవి కూడా స్టాండ్లోనే పెట్టేస్తానులేండి. నాకు ఎక్కువ గ్యాస్ కౌంటర్ టాప్ మీద ఎక్కువ ఉంటే నచ్చదు, అంటే ఉండే మటుకి ఉండాలి. అవి కూడా పచ్చడి డబ్బాలు అవి ఒక్కొక్కసారి షెల్ఫ్లోనే పెట్టేస్తానులేండి. ఇప్పుడు వేసుకుంటానే ఉంటున్నాం కదా అని చెప్పేసి ఇంకా అక్కడే ఉంచేసాను. కొంచెం మెస్సీగానే ఉంది, సర్దుతూనే ఉన్నా కానండి. పచ్చడి, కారం, గోంగూర పచ్చడి, కారం ఇవన్నీ చేసాం కదా, మామిడికాయ పచ్చడి, ఇంకా అవైతే అలానే ఉంచేసాను పక్కనే. చూడండి ఇక్కడ అమ్మ అయితే ఆకుకూర ఇవన్నీ కూడా గిల్లేసేసారు. ఇలా పులుసు ఉన్నప్పుడే నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి. కొత్తిమీర వేసేసుకున్నాను. అసలుకి చూస్తుంటేనే చాలా బాగుందిలేండి. నాకు అసలుకి నోట్లో నుంచి నీళ్ళు ఊరిపోతున్నాయి. అసలు చేపల కూర టేస్ట్ కూడా చాలా బాగుందిలేండి. అది కొరమేన చేప అంటారు కదా, ఇంకా చాలా చాలా బాగుంది అసలుకి టేస్ట్ మాత్రం. కొబ్బరి చిప్పలు ఇవన్నీ కూడా ఉన్నాయిలేండి, అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టి వేసాను. అవి కొబ్బరి ఉండలు చేద్దాం అనుకుంటున్నాను, మళ్ళీ ఊరికి వెళ్ళే పనులే ఎక్కువ ఉన్నాయిలేండి, చేస్తాను చేయను. అలా అయితే ఫ్రిడ్జ్లో పెట్టించాను. ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ కొబ్బరి చిప్పలు పూజ వచ్చేస్తాయి కదండి, మళ్ళీ తీసి అయితే ఇక పక్కకు పెట్టేస్తానులేండి. అవి ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది. నేను ఇంకా చేద్దాం అనుకున్నప్పుడు ఏది కూడా చేయలేము. అలానే ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారులేండి మా వారు పిల్లలకి. రోజు కూడా స్నాక్స్కి ఏమన్నా పెడదాము అంటే చిప్స్ అవే పెడుతున్నాను. కొంచెం ఫ్రూట్స్ ఈ డ్రాగన్, ఈ దానిమ్మ ఇలాంటివి తీసుకురామంటే తీసుకొచ్చారులేండి. కొంచెం సండే రోజే కదా తింటారులే అని చెప్పేసి అలా అయితే కట్ చేసి ఒక గిన్నెలో అయితే పెట్టేస్తున్నానండి. అసలుకి డ్రాగన్ అంతకుముందు ఒకసారి కట్ చేశానండి, అది కూడా నేను వీడియో చేశాను, షార్ట్ వీడియో. పురుగులు ఉన్నాయండి నాకు. అవి చూసినప్పటి నుంచి ఎప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసినా కానీ నాకు అవే గుర్తొస్తాయండి. అసలుకి ఎందుకో కానండి, కొన్ని మనం మర్చిపోలేం కదండి ఏమన్నా చూసినా. వంకాయల్లో పురుగులు రావడం ఎక్కువ చూస్తాం కదండి, కానీ పచ్చిమిర్చిలు, టమాటాల్లో కూడా తెల్ల పురుగులు వస్తున్నాయండి. చూసే కట్ చేసుకోవాలి. టమాటా అయినా సరే నాకు ఎక్కువ టమాటా కట్ చేసిన డ్రాగన్ ఫ్రూట్, పచ్చిమిర్చి కూడా అంతే ఉన్నాయిలండి, పురుగులు వస్తున్నాయి. చాలా జాగ్రత్తగానే కట్ చేసుకోవాలి. ఇంకా దానిమ్మ గింజలు కూడా కొన్ని ఒలిచి పెట్టేస్తున్నాను. పిల్లలు హోంవర్క్ రాసుకుంటున్నారండి, అంటే హోంవర్క్ చేస్తున్నారు, ఇంట్లోనే ఉన్నారులేండి. హాలిడే అయినా సరే హోంవర్క్లు ఎక్కువ ఉంటాయి కదా, ఇంకా అలా అని చెప్పేసి ఇంట్లోనే హోంవర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు రాసుకుంటా తింటారులే అని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే ఇవి గిల్లి ఇచ్చేస్తున్నానులేండి. అమ్మ పిల్లలు తింటారులే అని. ఎప్పుడైనా సరే దానిమ్మ గిల్లి పెట్టుకుంటే ఏం కదండి, ఉదయం గిల్లే అనుకోండి అవి పిల్లలు సాయంత్రం దాకా హాలిడే ఉన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఆడుకుంటాను లేదా హోంవర్క్ చేసుకుంటాను తింటూ ఉంటారు కదా, స్కూల్కి పంపిస్తా కదండి ఒక్కొక్కసారి తినరండి, మళ్ళీ అంతే తీసుకొస్తారు. నేను వాటిని వేస్ట్గా కూడా పడేసేస్తానులేండి, అంటే స్కూల్కి పెట్టి పంపించాం కదా, మళ్ళీ అవి
అంటే మూతలు తీసుకొని తిని కొన్ని అట్లానే వదిలేస్తారు కదా, ఎందుకు అవి మళ్ళీ అని చెప్పేసి నేనైతే వాటిని పడేస్తానులేండి. ఎక్కువ శాతం ఇంట్లో ఉన్నప్పుడే ఇట్లాంటివి అయితే చేసి పెట్టేస్తాను. ఎందుకంటే అండి స్కూల్లో అయితే మనం చూడం కదా వాళ్ళు తిన్నారో తినలేదా అని చెప్పేసి. ఇంట్లో అనుకో మన కళ్ళెదురుగానే ఉంటారు కదా, ఖచ్చితంగా తినాలని చెప్పేసి పెడతానులేండి. నేను ఈవినింగ్ టైం పాలు అలాంటివి ఇస్తాను హాలిడే వచ్చినప్పుడల్లా. ఇంకా ఈ ఆదివారం రోజైతే ఇలా చాలా సింపుల్గా చేపల పులుసుతోని వంట అయితే చేసేసానులేండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.